హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ దోహా ఖత్తర్లో ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి ఏమైందో ఏం తెలీదు, మొత్తానికి క్లోజ్ చేసేసారు ఈ ఎయిర్పోర్ట్ని. ఇదంతా పార్కింగ్ ఏరియా, అదంతా పార్కింగ్ ఏరియానే. ఎందుకని క్లోజ్ చేశారో తెలీదు. క్లోజ్ చేసేసి ఈ ఎయిర్పోర్ట్ని అక్కడ ఇంటర్నేషనల్ అహ్మద్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వేరే చోట ఓపెన్ చేశారు. చూపిస్తాను ప్రతిదీ. ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే. అక్కడ కార్ వెళ్తుంది కదా, అదంతా పార్కింగ్ ఏరియాలో నుంచి వస్తుంది. ఇది మొత్తం డిపార్ట్మెంట్, అదే మన లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్తాం కదా ఎంట్రన్స్, అదనమాట. ఇదంతా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈసారి నేను షార్ట్ కాకుండా లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా. ఈ లాంగ్ వీడియో మరి ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు, చాలా తక్కువ లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, షార్ట్ వీడియోలో చూస్తున్నారు. ఒకసారి లాంగ్ వీడియో కూడా పెడదామని పెడుతున్నాను. మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళిద్దాం. ఇదంతా లోపల ఎంట్రన్స్, నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు లోపలికి, అంతా ఖాళీ అనమాట. ఇది ఇట్లా వదిలేశారు, మొత్తం ఏం లేదు. ఇక అప్పుడు దీని వెనకాల ఉంది ఒకటి డిపార్ట్మెంట్ ఉంది, అది వచ్చేసి మన ఇది హెలికాప్టర్లు, ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే కనుక ఒకసారి ల్యాండింగ్లు కానీ గిండింగ్లు కానీ అక్కడ దీని వెనకాల అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఇక ఉంటే కనుక సెక్యూరిటీ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఇక చూసుకుంటూ ఉంటారు. మెయింటెనెన్స్ ఇదంతా అసలు ఏమీ లేదు, మొత్తం ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్ అనమాట. ఇదంతా ఎంత బారు, ఎంత పొడుగు తెలుసా, చాలా చాలా పొడుగు. సరిగా కనిపిస్తలేదు కానీ మొబైల్లో, రియల్గా చూస్తే కనుక చాలా పెద్దది అనమాట, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. యా, ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ని ఇక ఓల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇక ఇదంతా ఇక కొంతమంది స్టాఫ్ ఉంటారు, పనిచేసేవాళ్ళు, వాళ్ళు చిన్న వాళ్ళు, వాళ్ళు వెళ్ళి స్టాఫ్ పని చేసుకుంటూ వెళ్తారు. మొత్తం ఇదంతా దానికి సంబంధించింది, మొత్తం ఎయిర్పోర్ట్కి సంబంధించింది. ఇంకా బోల్డ్ ఉంది, నేను కొంచెమే చూపిస్తున్నాను. సరే అయితే ఇలా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సరే మరి మళ్ళీ కలుద్దాం, సరేనా? ఓకే, బాయ్.